అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రం 'రథసారథి'. ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. అక్కినేని నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ రోల్స్‌లోకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత చేసిన చిత్రం ఇది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రలో వచ్చిన చిత్రం 'రథసారథి'. ముఖ్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన సుహాసిని గారు కనిపిస్తారు ఈ చిత్రంలో. ఆగస్టు 14, 1993న విడుదలైంది. అలా నేటికి 33 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఈ చిత్రంలో శ్రీకాంత్ నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. విలన్ పాత్రలో అనమాట. వినోద్ కుమారు, రవీనా టాండన్ ఒక జంటగా కనిపిస్తారు. రథసారథి కథానాయిక సుహాసిని అని చెప్పుకున్నాం. కథానాయిక కన్నా అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన ముఖ్య పాత్ర సుహాసిని. నిర్మాణ సంస్థ సాయి ప్రసన్న పిక్చర్స్, నిర్మాత బూరుగుపల్లి సుబ్బారావు, దర్శకుడు శరత్, సంగీత దర్శకుడు రాజకోటి, ఛాయాగ్రహణం అండ్ సుధాకర్ రెడ్డి. ఈ చిత్రం అబవ్ యావరేజ్ చిత్రంగానే నిలిచింది. నిర్మాత ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ చిత్రానికి ఆయనకి డబ్బులు వచ్చాయని చెప్పారు ఆయన. అంటే మరీ పెద్దగా పోలేదు కానీ ఆ సినిమా ఆడింది బాగానే అని చెప్పారనమాట. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే రాజశేఖరం పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ శకుంతల సుహాసిని, బాపినీడు మెయిన్ విలన్ సత్యనారాయణ, అంకినీడు దేవన్, బాపినీడు ఇంకో కుమారుడు రామినీడు శ్రీకాంత్, పార్థసారథి నిరుద్యోగ యువకుడు వినోద్ కుమార్, రేఖ రవీనా టాండన్, అంజలి రాజశేఖర్ కుమార్తెగా అంజలి. ఇవండి చిత్రంలోని ముఖ్య పాత్రలుగా చెప్పుకోవాలి. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే ఒక ఊళ్ళో బాపినీడు అంటే సత్యనారాయణ, అతను దుర్మార్గుడుగా ఉంటాడనమాట. మంచి మనిషిగా నటిస్తూ గౌరవప్రదమైన వ్యక్తిగా చలామణి అవుతూ ఉంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు, ఒకడు అంకినీడు, ఇంకొక అతను శ్రీకాంత్ రామినీడు. వీళ్ళిద్దరూ కలిసి సమాజంలో దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఆ ఊరికి ఒక కొత్త కలెక్టర్ వస్తాడు, రాజశేఖరం. అదే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర. అతడు నీతిమంతుడు, నిజాయితీపరుడు. అతనికి లంచం ఇవ్వగా తిరస్కరిస్తాడు. వారి దుర్మార్గ పనులకు అన్నిటికీ అడ్డం వస్తూ ఉంటాడనమాట. ఒకసారి రాజశేఖరానికి ఒక నిరుద్యోగ యువకుడు పార్థసారథితో పరిచయం ఏర్పడుతుంది. అతనికి టాక్సీ తీసుకోవడానికి సహాయం చేస్తాడు. అక్కడి నుండి పార్థసారథి రాజశేఖరంతో చనువుగా ఉంటూ ఉంటాడు. అతడి కుమార్తె అంజలిని తన సోదరిగా చూసుకుంటాడు. అలా ఉండగా రాజశేఖరం బాపినీడు ముఠాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరిస్తాడు. బాపినీడు మనుషులను అతన్ని చంపబోగా ఆ సమయంలో అతన్ని మాజీ ప్రేయసి డాక్టర్ శకుంతల అతన్ని రక్షిస్తుందన్నమాట. ఆమె ఒంటరిగా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత రామినీడు అంటే బాపినీడు రెండో కొడుకు రామినీడు రాజశేఖర్ కుమార్తె అంజలిని మానభంగం చేసి చంపివేస్తాడు. అలాగే న్యాయ వ్యవస్థ నుంచి నకిలీ సాక్ష్యాలతో నిర్దోషిగా బయటకు వదులుతాడు. దాంతో రాజశేఖరం తన కలెక్టర్ పదవికి రాజీనామా చేసి పార్థసారథి సహాయంతో దుష్టుల్ని ఎలా నిర్మూలించి ప్రతీకారం తీర్చుకుంటాడు అన్నది మిగిలిన కథ అన్నమాట. చివరగా రాజశేఖరం పార్థసారథి రేఖలకి పెళ్లి చేస్తాడు. అదండి స్థూలంగా చిత్రకథ. రథసారథి అనే చిత్రకథ అండి. తర్వాత రాజకోటి ఈ చిత్రానికి సంగీతం ఇచ్చారు. వేటూరు సుందరామూర్తి 4 పాటలు, ఒక పాట భువనచంద్ర రాశారు. మొత్తం 5 పాటలు. పాటలు బాగానే ఉంటాయి. ఆ రోజుల్లో ఎలా వస్తాయో పాటలు అలాగే ఉంటాయి. రాజకోటి సంగీతంలో చెప్పుకోవాల్సిందే కదా, రాజకోటి సంగీతం చాలా బాగుంటుంది. ఎస్పి బాలు, చిత్ర పాటలన్నీ పాడారు. అవండి పాటల గురించి చూసుకుంటే ఈ చిత్ర విషయాలు. అవండి ముఖ్యంగా రథసారథి అనే అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్రలో నటించిన చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు ఏమైనా విశేషాలు తెలిస్తే అవి కూడా కామెంట్స్ బాక్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.